Hi, welcome to Subhan GK World. Today, main persons their autobiographies. అంటే వీటి మీద మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అడుగుతున్నారు క్వశ్చన్స్. ఓకే, సో మెయిన్ పర్సన్స్ దేర్ ఆటోబయోగ్రఫీస్ అంటే ప్రముఖ వ్యక్తులు వారి ఆత్మకథలు. ప్రముఖ వ్యక్తులు వారి యొక్క ఆత్మకథలు. ఫస్ట్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ మై ట్రూత్. ఇందిరాగాంధీ మై ట్రూత్. ఓకే, సో ఇందిరాగాంధీ యొక్క ఆత్మకథ వచ్చేసి మై ట్రూత్. ఎవరు ఇందిరాగాంధీ? ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ పిఎం ఇన్ ఇండియా. సో ఈమె 1917 నవంబర్ 19 బర్త్డే. సో ఈమె ఎప్పుడు జన్మించారు? 1917 నవంబర్ 19. సో నవంబర్ 19 ఏమంటామంటే సో మెన్స్ డే, సిటిజన్స్ డే అంటారమ్మా. సిటిజన్స్ డే ఆర్ మెన్స్ డే అంటే పురుషుల దినోత్సవం. మనకు ఇంటర్నేషనల్ ఏది ఉమెన్స్ డే ఉంది, నేషనల్ ఉమెన్స్ డే ఉంది. కానీ మెన్స్ డే మనకి ఏదంటే నవంబర్ 19. ఓకే, మెన్స్ డే పురుషుల దినోత్సవం లేదా సిటిజన్స్ డే పౌరుల దినోత్సవం అంటాం. ఓకే, సో నవంబర్ 19. అలాగే ఇంకోటి ఏముంది? వరల్డ్ టాయిలెట్స్ డేగా ప్రకటించారు. వరల్డ్ టాయిలెట్స్ డే. వరల్డ్ టాయిలెట్స్ డే మా. ఓకే, సో ఇందిరాగాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అంటే మై ట్రూత్. సో ఈమె 1984 అక్టోబర్ 31 ఈమెను చంపారు. ఈమె మరణించారమ్మా. సో ఇది ఓకే ఈమె గురించి. నెక్స్ట్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే, ఈయన ఎప్పుడు 1869 అక్టోబర్ 2 ఎక్కడ? పోర్బందర్ ఎక్కడమ్మా? గుజరాత్ లో జన్మించారు. గుజరాత్ అక్టోబర్ 2. సో నాన్ వైలెన్స్ డే, అహింసా దినోత్సవం. అలాగే ఈయన ఎప్పుడు 1948 జనవరి 30న ఇతన్ని సాతురాం గాడ్సే కాల్చి చంపారు. సో అందుకే జనవరి 30 ఏమంటామంటే మార్టిర్స్ డే. ఏమంటాము? మార్టిర్స్ డే, అమరవీరుల సంస్మరణ దినోత్సవము. మార్టిర్స్ డే, అమరవీరుల సంస్మరణ దినోత్సవము అంటారు. ఓకే, సో ఇది చూసుకోండి. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అండ్ ఆటోబయోగ్రఫీ. జవహర్ లాల్ నెహ్రూ ఈయన ఆటోబయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ. జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆటోబయోగ్రఫీని అండ్ ఆటోబయోగ్రఫీ. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 జన్మించారమ్మా. ఎక్కడ? ప్రయాగరాజ్ లో జన్మించారు. ప్రయాగరాజ్. ఓకే, యూపీ ప్రయాగరాజ్. సో నవంబర్ 14 ఏమంటామంటే నేషనల్ చిల్డ్రన్స్ డే అంటారు. చిల్డ్రన్స్ డే, నేషనల్ చిల్డ్రన్స్ డే సెలబ్రేటెడ్ నవంబర్ 14. బట్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే సెలబ్రేటెడ్ విచ్ డే? జూన్ 1. జూన్ 1 ఏమంటాం? ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. సో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 16 సంవత్సరాల 284 రోజులమ్మా. 16 సంవత్సరాల 286 రోజులు. సో ఈయన పిఎంగా వర్క్ చేశారు. ఎక్కువ కాలం వర్క్ చేసిన మొదటి ప్రధాని.
ఇతను ఏమంటామంటే ఈయన యొక్క బిరుదులు పండితుజీ, చాచాజీ అంటారు. నిక్ నేమ్స్ పండితుజీ, చాచాజీ, చాచాజీ. సో అలాగే ప్రణాళిక రూపకర్త అంటారు ఇతని. ప్రణాళిక రూపకర్త, ప్లానింగ్ కమిషన్ డిజైనర్, ప్లానింగ్ కమిషన్ డిజైనర్. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ రూపకర్త. నవభారత్ నిర్మాత, నవభారత్ నిర్మాత. ఓకే, సో ఇది ఈయన గురించి. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన ఒక ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్. ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనులావుద్దీన్. అవుల్ ఫకీర్ జైనులావుద్దీన్ అబ్దుల్ కలాం. ఏమంటాము? అవుల్ ఫకీర్ జైనులావుద్దీన్, జైనులావుద్దీన్ అబ్దుల్ కలాం ఆజాద్. అబ్దుల్ కలాం. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈయన 1931 అక్టోబర్ 15 రామేశ్వరంలో జన్మించారు. రామేశ్వరం, రామేశ్వరం బార్ను, రామేశ్వరం తమిళనాడు. సో అక్టోబర్ 15 సెలబ్రేటెడ్ స్టూడెంట్స్ డే. అక్టోబర్ 15 సెలబ్రేటెడ్ స్టూడెంట్స్ డే. స్టూడెంట్స్ డే అక్టోబర్ 15. ఓకే, నెక్స్ట్ మన కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు? మౌలానా అబుల్ కలాం. మౌలానా అబుల్ కలాం. అబుల్ కలాం ఆజాద్. ఈయన ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇతన్ని? అక్కడ ఏపీజే అబ్దుల్ కలాం, ఇక్కడ మౌలానా అబుల్ కలాం. సో ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఆయన సైంటిస్ట్. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం సైంటిస్టు. ఈయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, సో ఈయన యొక్క బర్త్డే November 11 సెలబ్రేటెడ్. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఎడ్యుకేషన్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్ యానివర్సరీ. సో హీ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఠాగూర్, మై రెమినిసెన్సెస్. ఠాగూర్, మై రెమినిసెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఠాగూర్ చాలా సార్లు అడుగుతున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్, మై రెమినిసెన్సెస్. రవీంద్రనాథ్ ఠాగూర్ని ఏమంటాం? గురుదేవ్ అంటారు. నోట్, గురూజీ ఎవరు? ఎంఎస్ గోల్వాల్కర్. ఎంఎస్ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన గురూజీ. నోట్, గురుదేవ్ ఠాగూర్. గురూజీ ఎవరు? ఎంఎస్ గోల్వాల్కర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం రచించారిన? జాతీయ గీతం జనగణమన రచించారు. జనగణమన రిటెంది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. ఈయన ఆటోబయోగ్రఫీ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా. సౌత్ ఆఫ్రికా గాంధీ అంటారు ఇతన్ని. ఏమంటాము? సౌత్ ఆఫ్రికా గాంధీ. సౌత్ ఆఫ్రికా గాంధీ.
సౌత్ ఆఫ్రికా గాంధీ అంటామే కానీ. సో ఈయన 1917 జూలై 18 బార్న్. సో అందుకే జూలై 18 యుఎన్ఓ ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే సెలబ్రేట్ చేస్తారమ్మా. యుఎన్ఓ ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే, మండేలా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మా నెక్స్ట్ కపిల్ దేవ్ బై గాడ్స్ డిక్రీ. కపిల్ దేవ్ బై గాడ్స్ డిక్రీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కపిల్ దేవ్ బై గాడ్స్ డిక్రీ అంటాం. సో ఇతన్ని ఏమంటాము? హర్యానా హరికేన్ ఏమంటాము? హర్యానా హరికేన్. ఈయన హయాంలో 1983లో మనకు ఐసీసీ వచ్చింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కప్ వచ్చింది మనకు ఐసీసీ. ఎవరి హయాంలో? కపిల్ దేవ్ హయాంలో. తర్వాత ఎప్పుడు వచ్చింది? 2011 ఎంఎస్ ధోని. ఈ ఎంఎస్ ధోనిని ఏమంటాము? జార్ఖండ్ డైనమైట్ అంటారు. జార్ఖండ్ డైనమైట్ నిక్ నేమ్ జార్ఖండ్ డైనమైట్. మనకు ఈ రెండు హయాంలో చూసే మనకు ఏంటి? ఐసీసీ 1983లో వచ్చింది, తర్వాత 2011లో మనకు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కప్ కౌన్సిల్ అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇది. తర్వాత మొరార్జీ దేశాయ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్. మొరార్జీ దేశాయ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్. మొరార్జీ దేశాయ్. ఎవరి మొరార్జీ దేశాయ్? ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పిఎం ఇన్ ఇండియా. పార్టీ జనతాదళ్ అంటే మొదట్లో ఈయన కూడా ఇది కాంగ్రెస్ పార్టీ. మొరార్జీ దేశాయ్ మరియు మన నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక ఇందిరాగాంధీ యొక్క సంస్కరణలు పడిదాకా వీళ్ళు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఎవరు? మొరార్జీ దేశాయ్ జనతాదళ్ తరఫున. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి నంద్యాల తరఫున, ఆయన ఒక జనతాదళ్ తరఫున ఎన్నికయ్యారు 1977. సో ఇది జనతాదళ్. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అంటే మొరార్జీ దేశాయ్. ఈయన బర్త్డే 4 years 1 time వస్తుంది, February 29. 4 years 1 time మొరార్జీ దేశాయ్. సో ఈయన ప్రవేశపెట్టిన ప్లాన్ రోలింగ్ ప్లాన్ ఏమంటాము? రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. ఎస్, ఓకే. నెక్స్ట్ ఆర్కే నారాయణ్, మై డేస్. ఆర్కే నారాయణ్ మై డేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఆర్కే నారాయణ్ మై డేస్. నెక్స్ట్ సునీల్ గవాస్కర్, సన్నీ డేస్. సునీల్ గవాస్కర్ సన్నీ డేస్ అమ్మా. సునీల్ గవాస్కర్ సన్నీ డేస్. నెక్స్ట్ పిటి ఉషా, గోల్డెన్ గర్ల్. పిటి ఉషా గోల్డెన్ గర్ల్. పిటి ఉషా. పిటి పిలవులకండి టెక్కే పరంబిల్. టెక్కే పరంబిల్ ఉషా. ఈమె రన్నర్ లేదా అథ్లెట్. ఏమంటాము? రన్నర్ ఆర్ అథ్లెట్. సో పిలవులకండి టెక్కే పరంబిల్, రన్నర్ ఆర్ అథ్లెట్ పిటి ఉషా. ఈమె ఒలింపిక్స్ ఫైనల్ వరకు ఈమె ఆడలేదు. తర్వాత ఈమె యొక్క కెరీర్ ను కంటిన్యూ చేసింది ఎవరంటే మన కర్ణం మల్లేశ్వరి గారు. 2000లో మనకు ఒలింపిక్స్ లో ఆమె పథకం సాధించారు.
సో ఈమె వెళ్ళారు, ఆడలేదు. ఓకే, సో కేరళ పిటి ఉష ఎక్కడమ్మా? కేరళ. నెక్స్ట్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, టైగర్ టేల్స్. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, టైగర్ టేల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మన మొదటి కెప్టెన్, క్రికెటర్ కెప్టెన్ అమ్మా, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. సో ఈయన మన మొదటి కెప్టెన్, క్రికెటర్ కెప్టెన్ అమ్మా. సో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, ఈయన కొడుకే ఇప్పట్లో హీరో. ఎవరు? అలీ ఖాన్, మన్సూర్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ అమ్మా, సైఫ్ అలీ ఖాన్. సో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. నెక్స్ట్ సుభాష్ చంద్ర బోస్, అండ్ ఇండియన్ పిలిగ్రిమ్స్. సుభాష్ చంద్ర బోస్ అండ్ ఇండియన్ పిలిగ్రిమ్స్. సుభాష్ చంద్రబోస్. సో ఈయన 1897 జనవరి 23 బార్న్. ఎక్కడ? కటక్, ఒడిషా. సో జనవరి 23 ఏమంటామంటే దేశ్ ప్రేమి దివస్ అంటారు, ఆర్ పరాక్రమ దివస్. దేశ్ ప్రేమి దివస్ లేదా పరాక్రమ దివస్. దేశ్ ప్రేమి దివస్ లేదా ఏమంటాము? పరాక్రమ దివసు, పరాక్రమ దివస్ అంటారమ్మా. ఓకే, నెక్స్ట్ పివి నరసింహారావు, ద ఇన్సైడర్. పివి నరసింహారావు, ద ఇన్సైడర్. తెలుగులో ఏమంటాము? లోపలి మనిషి, లోపలి మనిషి అంటారమ్మా. సో పివి నరసింహారావు. పాముల పర్తి వెంకట ఏమంటాము? పాముల పర్తి వెంకట నరసింహారావు, వెంకట నరసింహారావు. అయితే ఈయన ఎవరు? ఫస్ట్ తెలుగు పిఎం, ఫస్ట్ తెలుగు పిఎం, ఫస్ట్ సౌత్ ఇండియన్ పిఎం, సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ తెలుగు పిఎం అండ్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమ్మా. ఓకే, సో ఇది. అలాగే పివి నరసింహారావు ఈయన 1991 to 1996 వరకు పిఎం గా వర్క్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ గవర్నమెంట్ నడిపిన ఏకైక వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారైనా? మైనార్టీ గవర్నమెంట్ ను నడిపిన, రూల్ చేసిన ఫస్ట్ పిఎం ఎవరంటే మనకు పివి నరసింహారావు. సో కరీంనగర్ వంగర గ్రామం, ఈయనది కరీంనగర్ వంగర గ్రామం. ఎక్కడ నుండి ఈయన గెలిపొందాడు అంటే నంద్యాల నుండి గెలిపొందాడు. నంద్యాల నియోజకవర్గం నుండి 5,85,000 మెజార్టీ అలా ఫస్ట్ పిఎం. 5,85,000 మెజార్టీ గల మొట్టమొదటి పిఎం ఎవరంటే పివి నరసింహారావు. ఓకే, నెక్స్ట్ బెనజీర్ భుట్టో, డాటర్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. బెనజీర్ భుట్టో, డాటర్ ఆఫ్ ది ఈస్ట్, బెనజీర్ భుట్టో. సో పాకిస్తాన్ అమ్మా, బెనజీర్ భుట్టో. నెక్స్ట్ షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ ముజబుర్ రెహమాన్. ది అన్ఫినిష్డ్ మెమోరీస్, ది అన్ఫినిష్డ్ మెమోరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ది అన్ఫినిష్డ్ మెమోరీస్, షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతను ఏమంటామంటే బంగ బంధు అంటారు, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. షేక్ ముజిబుర్ రెహమాన్, ఈయన యొక్క నిక్ నేమ్ బంగ బంధు. సో
ఇతని కూతురే షేక్ హసీనా, బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా. సో షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క కూతురు. సో ఇతను ఏమంటామంటే బంగబంధు అంటారు, బంగబంధు. సో ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ది అన్ఫినిష్డ్ మెమొరీస్, అన్ఫినిష్డ్ మెమొరీస్. నెక్స్ట్ పండిట్ రవిశంకర్, మై మ్యూజిక్ మై లైఫ్. పండిట్ రవిశంకర్, మై మ్యూజిక్ మై లైఫ్. మై మ్యూజిక్, నా సంగీతం నా జీవితం. ఓకే, సో పండిట్ రవిశంకర్. నెక్స్ట్ కిరణ్ బేడి, ఐ డేర్. కిరణ్ బేడి, ఐ డేర్ రచయిత. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు? కిరణ్ బేడి. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్. సో ఎక్కువ సార్లు అడుగుతాడమ్మా, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు అంటే కిరణ్ బేడి. నెక్స్ట్ ఆర్ వెంకటరామన్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. ఆర్ వెంకటరామన్, ఆర్ వెంకటరామన్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. రాష్ట్రపతి కదా ఆయన. ఓకే, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. అలాగే వివిఎస్ లక్ష్మణ్, 280 అండ్ బియాండ్. వివిఎస్ లక్ష్మణ్, 281 అండ్ బియాండ్. క్రికెటర్ మా వివిఎస్ లక్ష్మణ్. సో వంగిపురపు వెంకట సాయి, వంగిపురపు వెంకట సాయి అంటారు. వెంకట సాయి లక్ష్మణ్, 281 అండ్ బియాండ్, 281 అండ్ బియాండ్. నెక్స్ట్ మలాలా యూసఫ్జాయ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మలాలా యూసఫ్జాయ్, ఐయామ్ మలాలా, ఐయామ్ మలాలా. సో మలాలా యూసఫ్జాయ్, ఐయామ్ మలాలా. పాకిస్తాన్ విద్యా హక్కుల కార్యకర్త. ఎవరు? పాకిస్తాన్ విద్యా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్. ఓకే, సో ఈమెకు 2014లో మన సత్యార్థి కైలాసు తర్వాత మలాలా యూసఫ్జాయ్కి ఇద్దరికి శాంతి బహుమతి ఇచ్చారు, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. సత్యార్థి కైలాస్, సత్యార్థి కైలాస్ అండ్ ఆల్సో మలాలా యూసఫ్జాయ్, వీళ్ళిద్దరికి నోబెల్ పీస్ ఇచ్చారమ్మా. 2014 నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చిందమ్మా. ఓకే, ఇది మెయిన్ కొన్ని మెయిన్ పర్సన్స్ అండ్ దేర్ ఆటోబయోగ్రఫీస్. వీటిలో మనకు కంపల్సరీ అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మా. ఓకే, సో అందరూ చూడమ్మా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి అమ్మా. సో నెక్స్ట్ సుభాన్ జీకే వరల్డ్. సో ఫోన్ నెంబర్ 9000078509. సో ఆర్ఆర్బి ఎస్ఎస్సికి తర్వాత టెస్ట్ పేపర్స్ కూడా మనం చెప్తున్నాం కాబట్టి అందరూ ఉపయోగించాలమ్మా. ఓకే, సో సుభాన్ జీకే వరల్డ్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.